ముందుకు నడిపించు బాట. యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ చేయుచున్న ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, చేతి పనులే కానీ స్థిరపరిచి నిత్యముగా మీ చేతి కష్టాలు అనుభవించినట్లుగా చేయునుగా. ఆమేన్. ఈరోజు దేవుడి వాగ్దానము మనందరూ కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దయతో ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాల సమయంలో మంచి వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించడాన్ని నేను నమ్ముతూ ఉన్నాను కదండి. మనం నిజంగా ఎవరితో పోరాడి మనం గెలుస్తా ఉన్నాం? మన శత్రువుతో కాదు, కానీ మనం అటువంటి నిందలను మనం జయించేవారుగా ఉండాలి, పాపములు జయించేవారుగా ఉండాలి. ఎందుకంటాడు ప్రకటన గ్రంథములో చాలా విలువైన మాట అంటాడు. ఏమంటాడు అంటే, జయించువానికి జీవవృక్ష ఫలాలు అంటున్నాడు. కాబట్టి మనకున్నటువంటి అపజయాన్ని, మనకున్నటువంటి ఇబ్బందులను, శాపాన్ని మనం జయించేవారుగా మనం ఉండాలి. అందుకనే చక్కటి మాటను చెప్పాలనుకున్నాను. మనం పిలిస్తే కానీ పలికేటువంటి బలపడినటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు కదండి. కానీ నిజంగా మనం పిలిస్తే కూడా పడినటువంటి మనుషులు ఎందరో ఉన్నారు. కానీ మనం కనుక గెలిస్తే గెలవకుండా అనేక మంది వచ్చి మనతో సహవాసం చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం కదండి. నిజంగా విజయానికి ఎంతగా ఇదంతో మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే ఇక్కడ దేవుడితోనూ మనుషులతో కూడా యాకోబు భక్తుడు పోరాడి గెలిచాడు. నువ్వు కూడా మరి ఈ పరుగు పందెంలో నువ్వు కూడా మరి పోరాడి గెలిచి జీవ కిరీటాన్ని సంపాదించుకునే వారిగా మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మనం కూడా ఇతిహాసానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా జీవవృక్ష ఫలాలను అనుభవించినట్లుగా దేవుడు చేసేటువంటి గొప్పవాడు. అందుకనే ఇక్కడ మనుషులతోనూ దేవుడితో గెలిచాడు కాబట్టి తన జీవితం నిజంగా ఒక మాట చెప్తాను, గొంగలి పురుగు లాంటి అనుభవం యాకోబు జీవితం. కానీ గొంగలి పురుగు లాంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప సీతాకోక చిలకగా దేవుడు మార్చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఒకప్పుడు ఒకప్పుడుగా ఉన్నాడు, ఒకప్పుడు మోసగాడిగా ఉన్నాడు, ఒకప్పుడు మరి ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనుషులతోనూ దేవుడితోనూ గెలిచాడో అప్పుడు గొంగలి పురుగుగా ఉన్నటువంటి యాకోబు జీవితాన్ని సీతాకోకగా మార్చేశాడు. కాబట్టి మనం కూడా పాపాన్ని జయించగలిగితే, మనకున్నటువంటి నిందలు జయించగలిగితే, మనకున్నటువంటి ఇబ్బందులు జయించగలిగితే, దేవుడికి మనకు ఏమైతే అడ్డుపనులు ఉన్నాయో అడ్డుపనులు ఈ ఉదయకాల సమయంలో కనుక నీవు జయించగలిగితే కనుక గొంగలి పురుగులో ఉన్నటువంటి నీవు సీతాకోకగా మార్చడానికి, నేను ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా లేదా బిడ్డగానిగా మార్చడానికి జీవం పట్టినటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో పోరాడుతూ మనందరం కూడా చక్కగా దేవుడిని సంబంధం కలిగి ఉందాం. దేవుడి యాకోబును దేవుడు దీవించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని, మన కుటుంబంలో, మన పిల్లలు, మన చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాన్ని కూడా దేవుడు దీవించి కాపాడి అది వార్పించును గాక. ఆమేన్. చాలా ప్రార్థన చేద్దాం. అందరూ అట్లాగే తాళ వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. మరి నువ్వు ఒకవేళ అనారోగ్యమైనటువంటి బలహీనతతో బాధపడుతున్నావేమో, నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా యాకోబు పెరుగులా అన్నట్లుగా మనం కూడా ఎక్కడి నుంచి పెరుగులాడి
మనం కూడా వాటి మీద గొప్పగా విజయాలు గ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. త్వరగా ప్రేమించిన మా ప్రభువు తండ్రి, దేవాలయన నిజమైనటువంటి ప్రభు పాదములు పొందరాలు. ఒకప్పుడు యాకోబు అనుభవం ఒకరుగా ఉన్నాడు, కానీ సీతాకోకలుగా మార్చారు ప్రభా. గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆయన జీవితముగా మార్చాడు. అతను బట్టి ఆయన నీకే కోట్లాది పొందాలి ప్రభా. కాబట్టి మేము కూడా మాకున్నటువంటి ఉపజయాలను నిందలను అయినా వీటన్నిటిని పాపము శాపము వీటన్నిటిని కూడా జయించి జీవం కిరీటమును సంపాదించుకున్నటువంటి ఘనత దయచేయండి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నారు, వారిని వారి కుటుంబాల్లో వారి బిడ్డలను ఆయన సమృద్ధిగా దీవించమని కోరుతున్నాం. రోజు ఎంతమంది అయితే వివాహ వేడుకలు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకుంటారో వారందరినీ దీవించమని కోరుతున్నాం ప్రభా. అయ్యా బిడ్డలందరూ కూడా ఆయన దీర్ఘాయువులు, సుఖ సంవత్సరాలు ఉన్నత మనస్థితులు ఉంచమని యేసు నామమున తండ్రి. ఆమె తండ్రి కుమారుడి పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనకు సకల పక్షులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా కుమారి అనుమతులు నడిపించి కాపాడి అయ్యవారు మంచులుగా. ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమె